ఎల్ఎల్బికి సంబంధించినటువంటి సిరీస్ స్టార్ట్ చేశాను. డౌట్స్ మీ అంటే వ్యూవర్స్ అడుగుతున్నటువంటి డౌట్స్, మీ క్వశ్చన్స్ నా ఆన్సర్స్గా. సో అందులో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తెలుగు మీడియంలో ఎల్ఎల్బి చదవచ్చా అని అడిగారు. లేదండి, మీరు ఒక్కసారి ఎల్ఎల్బి జాయిన్ అయ్యారు అంటే తెలుగు మీడియం అనేది ఎక్కడ కనిపించదు, ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నేను దీనికి ఆన్సర్ చేశాను పర్టికులర్ క్యాండిడేట్ అడిగినప్పుడు. కాకపోతే మళ్ళీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు, ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మేడం అంటే, ఫస్ట్ ఇయర్లో మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో, ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో వాళ్ళు కంపల్సరీ బైలింగ్వల్లో చెప్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బైలింగ్వల్లో చెప్తారు. అంతేకాకుండా పర్టికులర్ డిక్షనరీ అని ఉంటుంది, లాంగ్వేజ్ డిక్షనరీ, సబ్జెక్ట్ డిక్షనరీస్ ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా డిక్షనరీస్ ఉంటాయి. చిన్న చిన్న టర్మ్స్, చిన్న చిన్న టర్మినాలజీ, పర్టికులర్ సబ్జెక్ట్ పైన టర్మినాలజీకి సంబంధించి అది బుక్ స్టాల్స్లో దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. ఓకేనా, మీరు ఏం వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ కోర్సులోకి వెళ్ళినా కూడా స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకి. ఓకేనా, బట్ ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలో చదవడం అలవాటు అయింది అంటే మీకు తెలుగు కంటే ఇంగ్లీషే బెటర్ అని అనిపిస్తుంది. ఓకేనా, డోంట్ వర్రీ అబౌట్ ద మీడియం. ఓకే, అర్థమైంది కదా.